నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కాస్త మిస్టీరియస్ అనదగ్గ ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన నల్లమల అడవుల్లో దాగి ఉన్న శ్రీ అహోబిల నరసింహస్వామి ఆలయం. అవును, ఇదొక మామూలు గుడి కాదు సుమా, అదొక పక్కా ఆధ్యాత్మిక రహస్యమని చెప్పొచ్చు. మరి ఈ విశ్లేషణ ద్వారా ఆ రహస్యాలేంటో, ఆ పవిత్ర స్థలం అసలు కథేంటో డైరెక్ట్గా డైవ్ చేసి చూసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. మొదటి విభాగం అహోబిలం స్థల పురాణం. ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ వింటుంటే నిజంగానే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు అహోబిలం అనే పేరే ఎలా వచ్చిందో తెలుసా? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారాన్ని చూడగానే దేవతలంతా ఆశ్చర్యంతో అహో బలం అని గట్టిగా అరిచారట. అంటే అయ్యో, ఎంత అపారమైన శక్తి అని అర్థం. అలా దేవతలు చేసిన ఆశ్చర్యకరమైన ఘోష నుంచే ఈ పవిత్ర భూమికి అహోబిలం అనే పేరు ఫిక్స్ అయిపోయింది. భలే ఉంది కదా. ఇక ఈ కథలో మెయిన్ పాయింట్కొస్తే ఇది అల్టిమేట్ క్లాష్ ఆఫ్ బిలీఫ్స్. ఒకవైపేమో తననే దేవుడిగా పూజించాలనే క్రూరుడైన రాజు హిరణ్యకశిపుడు, మరోవైపు చూస్తే ఓం నమో నారాయణాయ అంటూ స్వామి ఎక్కడున్నాడని కాదు, అంతటా ఉన్నాడని బలంగా నమ్మే పసివాడు ప్రహ్లాదుడు. ఒకానొక దశలో తండ్రి కోపంతో ఊగిపోతూ ఏది నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగితే ఆ పిల్లాడు ఎంతో ప్రశాంతంగా అతడు ఎక్కడైనా ఉన్నాడు, ఎందైనా ఉన్నాడు అని జవాబిచ్చాడు. దీంతో హిరణ్యకశిపుడికి ఎక్కడ్లేని కోపం వచ్చేసింది. ఆవేశంగా అక్కడున్న ఒక స్తంభాన్ని చూపించి, అయితే ఈ స్తంభంలో ఉన్నాడని హరి అని అడిగాడు. మైండ్ బ్లాక్ అయ్యే క్వశ్చన్ కదా ఇది. పురాణాల హిస్టరీనే మార్చేసి ఎక్కడలేని సస్పెన్స్ క్రియేట్ చేసిన మూమెంట్ ఇది. ఆ తరువాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ స్తంభాన్ని గదతో కొట్టగానే కరెక్టుగా సాయంకాలం, అటు పగలు కాదు ఇటు రాత్రి కాని ఆ సంధ్యా సమయంలో గడపపై మృగము కాదు మనిషి కాదు అనే ఒక భయంకరమైన ఉగ్ర రూపంలో శ్రీనరసింహస్వామి ప్రత్యక్షమై ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ మహద్భుత ఘట్టం, ఆ ఉగ్ర అవతారం ఆవిర్భవించిన ఎగ్జాక్ట్ లొకేషన్ ఖచ్చితంగా ఈ అహోబిలమే అని పురాణాలు బలంగా చెబుతున్నాయి. ఊఫ్, వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి గదో. సరే, పురాణాల నుంచి ఇప్పుడు కొంచెం రియాలిటీలోకొద్దాం. మన రెండవ విభాగం నవనరసింహ రూపాలు. మీకు తెలుసా, ఇక్కడ 9 అనే నంబర్కు చాలా అంటే చాలా స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఈ అడవిలో స్వామివారు ఒకే గుడిలో ఒకే చోట కూర్చోలేదు. ఏకంగా 9 డిఫరెంట్ ఫామ్స్లో, అంటే 9 విభిన్న రూపాల్లో కొలువైయున్నారు. జస్ట్ ఇమాజిన్, ఆ 9 రూపాలను వెతుక్కుంటూ వెళ్లాలంటే ఎంత అంకిత భావముండాలో. మరి ఆ 9 ఫామ్స్ ఏంటంటే జ్వాల, అహోబిల, మాలోల, క్రోధ, కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, అలాగే పవన నరసింహ. ఇవన్నీ ఎక్కడో ఒకచోట వరుసగా ఉండవు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, జలపాతాల మధ్య ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయ్యుంటాయి. వీటన్నిటినీ దర్శించుకోవాలంటే భక్తులు కఠినమైన మార్గాల్లో కనీసం 1-2 రోజులపాటు కష్టపడి ప్రయాణించాల్సిందే. నెక్స్ట్ మనం మూడవ విభాగంలోకి ఎంటర్ అవుదాం. అదే దిగువ మరియు ఎగువ అహోబిలం. ఈ భౌగోళిక వ్యత్యాసాన్ని మనం పక్కాగా అర్థం చేసుకోవాలి. బేసిక్గా ఇదంతా 2 జోన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. దిగువ అహోబిలం అనేది ఒక పక్కా విలేజ్ సెటప్. ఇక్కడ ప్రధానమైన ప్రహ్లాద వరద నరసింహస్వామి ఆలయంతో పాటుగా రూమ్స్, షాప్స్ అన్నీ ఉంటాయి. భక్తులకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఎగువ అహోబిలం స్టోరీ వేరు. అది పూర్తిగా అడవులు, కొండల మధ్య ఉంటుంది. అసలైన ఉగ్ర నరసింహస్వామి గుహాలయం అక్కడే ఉంది. అక్కడికి వెళ్లాలంటే మాత్రం కాస్త గట్టిగానే ట్రెక్కింగ్ చెయ్యాల్సుమా. ఇక మన 4వ విభాగానికి వద్దాం. ఆలయ చరిత్ర మరియు పండుగలు. ఈ ప్లేస్ కేవలం ఒక పాత కథకే పరిమితం కాకుండా కల్చరల్గా ఎలా డెవలప్ అయిందో చూద్దాం. దీని హిస్టరీ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇది కృతయుగం నాటికే ఉన్న పవిత్ర స్థలమని నమ్ముతారు. ఆ తర్వాత చాళుక్యులు, కాకతీయులు ఈ ఆలయాన్ని ఎంతో డెవలప్ చేస్తే విజయనగర రాజుల కాలంలో, అందులోనూ ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఇక్కడికొచ్చి భారీగా విరాళాలిచ్చారని అక్కడి శిలాశాసనాలు క్లియర్గా చెబుతున్నాయి. అంటే పవర్ఫుల్ సామ్రాజ్యాలు కూడా ఈ ప్రాంతం ఇంపార్టెన్స్ని గుర్తించాయన్మాట. చారిత్రకంగానే కాకుండా సంస్థాగతంగా కూడా దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటే, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన వాటిల్లో అహోబిల మఠం ఒకటి. ఈ మఠం కొన్ని వందల ఏళ్లుగా
ఇక్కడి ఆధ్యాత్మికతను, ట్రెడిషన్స్ని అలా కంటిన్యూ చేస్తూనే వస్తోంది. ఇక ఫెస్టివల్స్ విషయానికొస్తే వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహ జయంతిని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తారో, అలాగే బ్రహ్మోత్సవాలు, స్వామికి ఎంతో ఇష్టమైన స్వాతి నక్షత్రం రోజున స్పెషల్ పూజలు జరుగుతాయి. వీటన్నిటికన్నా హైలైట్ ఏంటంటే కార్తీకమాసం. ఆ టైంలో దీపాలు వెలిగించి కొండ చుట్టూ భక్తులు చేసే గిరి ప్రదక్షిణలతో ఆ అడవి అంతా అద్భుతంగా, ఎంతో వైబ్రెంట్గా మారిపోతుంది. ఫైనల్గా మన ఆఖరి మరియు మోస్ట్ ప్రాక్టికల్ విభాగం దర్శనం, ప్రయాణ సూచనలు. సో అక్కడికి వెళ్లాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మీరు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే నంద్యాల నుంచి సుమారు 70 కిలోమీటర్లు, కడప నుంచి 140 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అహోబిలం. ముందుగా ఆళ్లగడ్డ చేరుకుంటే చాలు. అక్కడ నుంచి అహోబిలానికి బస్సులుగాని, ఆటోలుగాని చాలా ఈజీగానే దొరికేస్తాయి. ఒకవేళ ట్రైన్లో రావాలంటే నంద్యాల లేదా కడప రైల్వే స్టేషన్లో దిగి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక అసలైన విషయం దర్శన సమయాలు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత మళ్లీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దేవుడి దర్శనం ఉంటుంది. పండుగ రోజుల్లో కొద్దిగా మారొచ్చు, కానీ రెగ్యులర్గా ఇదే టైమింగ్స్. ఇక్కడ మీరు అస్సలు మర్చిపోకూడని కొన్ని సేఫ్టీ టిప్సున్నాయి. ముందుగా మంచి గ్రిప్ ఉన్న ట్రెక్కింగ్ షూస్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే దట్టమైన అడవిలో రాళ్ళు, గుట్టలు ఎక్కాలిగదా. వేసవిలో వెళ్తే ఎండదెబ్బ పడకుండా ఉదయాన్నే దర్శనాలు కంప్లీట్ చేసుకోండి. అదే వర్షాకాలమైతే రాళ్ళు జారుతాయి కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఇంకో విషయం, అక్కడ చాలా చోట్ల మొబైల్ సిగ్నల్స్ అస్సలు ఉండవు. కాబట్టి ముందుగానే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం లేదా లోకల్స్ హెల్ప్ తీసుకోవడం చాలా బెటర్. అసలు ఇన్ని కష్టాలు పడి ఆ దట్టమైన అడవుల్లోకి భక్తులు ఎందుకు వెళ్తారంటే అదొక స్ట్రాంగ్ బిలీఫ్ అండి. అహోబిలంలో స్వామివారి ఈ రూపాలను దర్శించుకుంటే భయం అనేది జీవితంలోంచి శాశ్వతంగా పోయి అపారమైన ధైర్యం వస్తుందని నమ్ముతారు. అలాగే శత్రు బాధలు తొలగిపోయి తమ కుటుంబానికి ఆ నరసింహస్వామి ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుందని గట్టిగా నమ్ముతారు. చివరగా మిమ్మల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. ఒక్కసారి అహోబిలం వెళితే ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటుందంటారు? ఆ ఫీలింగ్కి అసలు కారణమేమై ఉంటుంది? దేవుడి ఉగ్ర అవతారం గురించి విన్నా ఆ పవర్ఫుల్ పురాణగాథనా? లేక దట్టమైన నల్లమల అడవుల్లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ చేసే ఆ అడ్వెంచరస్ ప్రయాణమా? ఆలోచించండి. బహుశా ఈ రెండింటి కలయికే అహోబిలాన్ని మన మనసుల్లో అంతలా ముద్రించేస్తోందేమో కదూ. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అన్వేషణ ఇలాగే కొనసాగిద్దాం.